అందరికీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సమావేశంలో వైసీపీ పార్టీ పిఏసి సమావేశం, పొలిటికల్ అడ్వైజరీ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029 ఎన్నికలకి వైసీపీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా బలపడాలి, 2029 ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే అంశాలైతే ఈ యొక్క పిఏసి సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. అయితే అందరూ వైసీపీ నాయకులందరూ కూడా ఏకధాటిగా ఒక విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గట్టిగా చెప్పారనమాట. ఆ విషయం ఏంటంటే, మీరు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనమాట. చాలా పెద్ద ఎత్తున ఆయన పొదిలి పర్యటనకి వెళ్ళినా కానీ, గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళినా కానీ, రీసెంట్గా బంగారుపాలెం వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ప్రజల్ని అడ్డుకోవడంలో పోలీసులు బిజీ అయ్యారులే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కల్పించడంలో పోలీసులు నిర్లక్ష్యం, అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్పేసి కోర్టులకు ప్రభుత్వం చెప్తున్నా కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సెక్యూరిటీ కల్పించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరకు వచ్చే ప్రజలను అడ్డుకోవడంలో పోలీసులు బిజీగా ఉన్నారు కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు భద్రత మీద నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది ఇలా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని చెప్పేసి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా నవ్వి ఊరుకున్నారు. అయితే దీని మీద ముఖ్యంగా వైసీపీ నాయకులు అంటుండే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులకి ఎవరెవరైతే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ పార్టీ ఉండదు. ఇలాంటి సందర్భంలో మాకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఈ సెక్యూరిటీ మీద ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించకూడదు. మీరు ప్రభుత్వం కల్పించకపోయినా ప్రైవేట్ సెక్యూరిటీ కల్పించే విధంగా ప్రయత్నాలు చేసుకోవాలి అని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పదే చెప్పారనమాట. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలి. మనం చూసుకున్నట్లయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కారులో వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల చాలా పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు మనం గమనించుకున్నట్లయితే. అయితే ఇలాంటి సందర్భంలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి అంటే ద్వేషం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని సైకో మెంటాలిటీ లాంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏదో ఒక ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. పోలీసులేమో సరైన సెక్యూరిటీ కల్పించట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో మీరన్నా ప్రైవేట్ సెక్యూరిటీ కల్పించుకోండి అని చెప్పేసి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని సూచనలు అయితే చేశారనమాట. ముఖ్యంగా మీరు మాకు చాలా అవసరం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవసరం ఇలాంటి కీలకమైన పరిస్థితుల్లో, మీ ప్రాణాలకు ఏమైనా అయితే మేము చాలా ఇబ్బంది పడతాం అన్నట్లుగా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద కొంచెం ఆందోళన వ్యక్తం చేశారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుందన్నమాట. చూడాలి మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క నిర్ణయాన్ని అయితే తెలియజేయండి. ఓకే మరి.